హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజ్ కోర్స్ 6 పేపర్ అనమాట. ఇది ఆల్రెడీ కోర్స్ 5 పేపర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, అలాగే ఐ కార్డ్స్ లో వచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఆ వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో టోటల్ గా మనకి 3 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి 3 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంట్రడక్షన్ టు డిఎస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అరేస్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం మనకి యూనిట్ 1 లో ఉంటాయి అనమాట ఈ 3 కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ టు డిఎస్ ఈ 2 కలిపి మనకి ఒక కాన్సెప్ట్ కింద మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా అయితే నేను రాశాను అనమాట. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నావో ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా జావా కానివ్వండి అలాగే సి కానివ్వండి ఏ పేపర్ అయినా కానీ మీరు ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే లాజిక్ కూడా మీరు డెఫినెట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకి సబ్జెక్ట్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అలాగే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. సో 2 పేపర్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో క్వశ్చన్ కి ఏ క్వశ్చన్ ఇచ్చినా గానీ మీరు కనీసం ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ క్వశ్చన్ కైనా గానీ, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ టు డిఎస్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, డైనమిక్ మెమరీ అలొకేషన్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అప్రోచెస్ టు డిజైనింగ్ అల్గారిథం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అనలైజింగ్ అల్గారిథమ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న ఒకటే, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న ఒకటే అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే వచ్చేసి 8th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఈజ్ ఎ పాయింటర్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పాయింటర్స్ ఇన్ సి. అలాగే డిఫైన్ అల్గారిథం, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ అల్గారిథం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్, అలాగే ఆపరేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏడిటి, అలాగే దాని యొక్క మెరిట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డిఎస్. అలాగే వై ఈజ్ అసిమ్ప్టోటిక్ నొటేషన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మోర్ దెన్ 1 ఉన్న స్టార్ మార్క్స్ ఉన్నవి కన్ఫర్మ్ గా మీరు ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 1 స్టార్ మార్క్ ఉన్నది అలాగే మిగతాయి కూడా టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే యూనిట్ 1 లోనే మనకి అరేస్ అనే కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ అరే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అరేస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1 డైమెన్షనల్ అరేస్ ఇన్ సి. అలాగే మనకి 2 డైమెన్షనల్ అలాగే మల్టీ డైమెన్షనల్. సో మేజర్ గా మీకు పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం 1 డైమెన్షనల్ లేదా 2 డైమెన్షనల్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. లేదంటే మీకు పేపర్ టఫ్ గా ఇస్తే మాత్రం మల్టీ డైమెన్షనల్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అలాగే మల్టీ డైమెన్షనల్ కాకుండా మనకి ఇంకో క్వశ్చన్ ఏదైతే ఇస్తారంటే మనకి క్లియర్ గా చూసుకోవచ్చు, హౌ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ వే అరే. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిలీట్, ఇన్సర్ట్ గానీ డిలీట్ గానీ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే మీకు పేపర్ అనేది టఫ్ గా ఇస్తే మాత్రం ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్ గా మీకు అరేస్ నుంచి ఒక క్వశ్చన్ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లేదా ఇన్సర్ట్ డిలీట్ వీటిలోంచి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవుతారో ఏది ఇచ్చినా గానీ ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైతే మాత్రం థియరీ కూడా మీరు ఎంతైనా రాయగలుగుతారనమాట. ఓకేనా. మనకి మెయిన్ గా అరేస్ లో
సింటాక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సింటాక్స్ అనేది మీరు కన్ఫర్మ్ గా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అరేస్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్, ఇన్సర్ట్, డిలీట్ అనేది మీరు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ అనేది మీరు రాస్తే మాత్రం కన్ఫర్మ్ గా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఒకవేళ ఇస్తే టఫ్ గా. మెయిన్ గా అయితే మనకి 2 డైమెన్షనల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అన్ అరే, అలాగే క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. యూనిట్ 1 లో కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను చెప్పిన హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు కాబట్టి కన్ఫర్మ్ గా ఏ అయితే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఇది వచ్చేసి మనకి యూనిట్ 1.